చేసుంటారా? నాకున్నటువంటి సమాచారం, ఎందుకంటే పుట్టి పెరిగిన ఊరు అది నేను. నాకున్నటువంటి సమాచారం అక్కడ ఈ మధ్యనే ఒక 6 నెలలకు ముందు వరకు కూడా ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ ఒక 7-8 మంది మదనపల్లిలో, అటు తంబళ్లపల్లిలో ఒక 3000 ఎకరాలు, మదనపల్లి చుట్టుపక్కల ఏరియాలో 2000 ఎకరాలు, తంబళ్లపల్లి పీలేరు ప్రాంతం దాదాపు 2000 ఎకరాలు. బహుశా మీకు గుర్తుండే ఉంటది, కిషోర్ కుమార్ రెడ్డి గారు మా ఎమ్మెల్యే, ప్రస్తుత ఎమ్మెల్యే, ఒక కేసు కూడా హైకోర్టులో ఫైల్ చేసి అమ్నిస్టే తీసుకొచ్చారు. ఆ రోజు కన్వర్షన్ చేస్తే పుంగనూరులో 2-3 వేల ఎకరాలు. ఇంకా తిరుపతి అయితే చెప్పాల్సిన అవసరం లేదు, దాదాపు ఒక 5-10 వేల ఎకరాలు ఉంటుంది తిరుపతి చంద్రగిరి. దానికి అంతే లేదు ఇంకా ఈ మఠం భూముల దగ్గర నుంచి. ముఖ్యంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆర్గనైజ్డ్ క్రైమ్ చేస్తున్నాడు, సిస్టమేటిక్ గా ఆర్గనైజ్డ్ క్రైమ్. ఈ ఆర్గనైజ్డ్ క్రైమ్ లో ఈ మదనపల్లి సంఘటన జరిగింది కాబట్టి మదనపల్లి గురించి చెప్తాను. మాధవరెడ్డి అని ఒక చెంచాగాడు ఉన్నాడు, అతని బినామీ. ఓపెన్ సీక్రెట్ ఇది, మదనపల్లి ఎవరు చేసినా ఓపెన్ సీక్రెట్. అతని పేరు మీద ఎన్ని వందల ఎకరాలు ఉన్నాయి ఒకసారి ప్రభుత్వం ఇప్పుడు దర్యాప్తులో బహుశా సిఐడి చేస్తుందా, పోలీస్ ఎంక్వైరీ చేస్తుందా నిర్ణయిస్తామన్నారు కాబట్టి తెలుస్తుంది మాధవరెడ్డి పాత్ర ఏంటి ఇందులో అన్నది. రెండవది బాబ్జాన్, మూడవది ఇంకొక కుమార్ అని ఒక అతను ఉన్నాడు, నాలుగవది ఇంకొక మున్సిపల్ వైస్ చైర్మన్, ఐదవది మీడియా నుంచి పనిచేసిన బ్రోకర్ గాడు ఒకడు ఉన్నాడు. ఇట్లా సీక్వెన్స్ ఆఫ్ ది పీపుల్ అక్కడ ఉన్నారు మదనపల్లిలో. దీనంటే కూడా ఇంటర్లింక్ ఉంది వెంకటకృష్ణ గారు, మీరు కాబట్టి గమనించుకోవచ్చు. 4-5 రోజుల క్రితమే ఎంపీ మితిన్ రెడ్డి పుంగనూరుకు వచ్చాడు చెప్పా పెట్టకుండా. ఆ రోజు మిథున్ రెడ్డిని చెప్పా పెట్టకుండా వస్తే కలిసినటువంటి అధికారులు ఎవరు దర్యాప్తులో తెనాల. అదైన వెంటనే ఈ సంఘటన జరుగుతుంది. అక్కడ గతంలో పనిచేసిన ఆర్డీఓ, రీసెంట్ గా పనిచేసి రిటైర్డ్ అయినటువంటి హరిప్రసాద్ సంథింగ్ ఏదో పేరుంది ఆయనది, సబ్జెక్టు కరెక్ట్ ఆయన. అట్లాగే మరో దౌర్భాగ్యమైన విషయం ఏంటంటే, గతంలో సస్పెండ్ అయ్యి వీళ్ళు చెప్పిన మాట విని, తిరుపతి బై ఎలక్షన్స్ లో వీళ్ళు చెప్పిన మాట విని దొంగ ఓట్లలో కొద్దిగా పాత్ర వహించినటువంటి ఘనమైన చరిత్ర కలిగినటువంటి ఒక ఐఏఎస్ ఆఫీసరు తర్వాత మళ్ళీ అక్కడికి వెళ్ళారు, అన్నమయ్య జిల్లా కలెక్టర్కి వెళ్ళారు, అక్కడే సస్పెండ్ అయ్యాడు ఆయన పాత్ర కూడా నిగ్గు తేల్చాలి ఈ విషయంలో. ఐఏఎస్ పాత్ర కూడా సరే నిగ్గు తేల్చాలి, అది ఎట్లాగూ జరగాలి. కానీ అది ఓకే, అసలు ఈ ఘటన ఎందుకు జరిగింది అనే దాని మీద, ఎలా జరుగుతోంది, ఎందుకు జరుగుతున్నాయి అనే దాని మీద మనం మాట్లాడుతున్నాం. ఒక చిన్న మనతో తులసిరెడ్డి గారు కూడా జాయిన్ అయ్యారు, కాంగ్రెస్